శరీరానికి గాయమైన మానిపోతుందేమో కానీ గుండెకు కలిగిన గాయం, అడుగడుగున తిరస్కారం, అడుగడుగున అవమానం. శత్రువు అనుకుంటాడు, సాతానుడు అనుకుంటున్నాడు, ఇతని హృదయాన్ని నేను గాయపరిచాను, ఇతనికి అడుగడుగున తిరస్కారం ఎలా ఉంటుందో రుచి చూపించాను, ఇక జీవితంలో ఇతను కోలుకోడు అని సాతానుడు అనుకోండేమో. కానీ ప్రియులారా, ఆ తిరస్కారంలో, ఆ అవమానంలో దేవుడు దావీదును ఒక బలమైన వ్యక్తిగా దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. జీవితంలో దేవుడు నేను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టే ముందు ఆ తిరస్కారపు మార్గంలో నడిపించి నిన్ను దేవుడు సిద్ధపరుస్తాడు. ఎన్నో సుత్తి దెబ్బలు తగిలితేనే కానీ ఒక రాయి శిల్పంగా మారదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను నన్ను ఒక అద్భుతమైన శిలగా ఉన్న మనల్ని శిల్పముగా మార్చడానికి కొరకు దేవుడు అనేక శ్రమల గుండా తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ తిరస్కారం మనల్ని ఏమీ చేయజాలరు. ఆమెను చెప్పండి గట్టిగా.